హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలివైన కుందేలు కథ చెప్పుకుందామా. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎక్కువ జంతువులు ఉండేవి. వాటితో పాటు ఒక సింహం కూడా ఉండేది. ఆ సింహం నచ్చిన జంతువుల్ని వేటాడి తినేసేది. ఒకరోజు జంతువులన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి. ఈ సింహం నుంచి ఎలాగ తప్పించుకోవాలా అని ఆలోచించి ఆ తర్వాత ఒక ఎలుగుబంటి వచ్చి మనందరం సింహం మీద పడి చంపేద్దాము అన్నాయి. ఆ తర్వాత నాకు భయము అన్నాయి. ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆ తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ తర్వాత సింహంకి భోజనం ఒక్కొక్కరిని జంతువుల్ని పంపిద్దాము అన్నాయి. ఆ తర్వాత సరే అని అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు జంతువులన్నీ సింహం దగ్గరికి వెళ్ళి చెప్పిని. ఆ తర్వాత అమ్మయ్య, ఇంకెప్పుడు కూడా వేటాడక్కర్లేదు అనుకుంది. ఆ తర్వాత నుంచి జంతువులన్నీ ఒక్కొక్క జంతువుని సింహం దగ్గరికి పంపించేవి. ఆ తర్వాత నుంచి సింహం రోజంతా కూడా ఆనందంగా తినేసేది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివైంది కదా, అందుకుని ఆలస్యంగా వచ్చింది. అప్పుడు సింహం గర్జించింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? నాకు చాలా ఆకలిస్తుంది అని చెప్పింది. ఆ తర్వాత సింహం రాజా, నేను మా ఫ్రెండ్ కలిసి వస్తుంటుంటే ఇంకో సింహం అడ్డపడింది. అప్పుడు మా ఫ్రెండ్ని చంపేస్తుంటే నేను జాగ్రత్తగా మీ దగ్గరికి వచ్చాము అని చెప్పింది. ఆ తర్వాత ఏది ఆ పులి అని చెప్పింది. ఆ తర్వాత తీసుకెళ్ళి ఒక పెద్ద బావి దగ్గరికి. ఆ తర్వాత చూసింది, అందులోనే ఉంది మహారాజా అని చూసింది. ఆ తర్వాత తనే నీడ అందులో కనిపించింది. ఆ తర్వాత ఇంకోటి అనుకుని దూకేసింది, చనిపోయింది. అన్ని జంతువులన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి. ఈ కథలో నీతి, ఉపాయముతో అపాయం ఎంత పెద్దగా ఉన్నా తప్పించుకోవచ్చు.